ప్రతి ఒక్కటి శత్రువుకి జవాబు చెప్పినట్టుగా ఉంది. రాజకీయమోళ్ళకి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చూసేసరికి ఫ్యాన్స్కి దిల్ ఖుషి అనమాట. చాలా 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 బాగుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. నేను ఆయన కోసం వచ్చాను, బట్ నాకు చాలా 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 నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందన్న. ఐకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. లాగ్ ఏం లేదండి, ఆయన్ని చూస్తే ఇంకా 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 సెకండ్ హాఫ్ లో కొంచెం విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం మైనస్. అది ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి. అన్న ఎలా ఉంది సినిమా? హరిహర వీరుడు సూపర్ ఉందన్న. సినిమా మొత్తం బ్లాక్ బాస్టర్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 సంవత్సరాల తర్వాత వచ్చాడు కానీ అసలుకి సూపర్ ఉందన్న. అసలు సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు? బాగున్నారన్న. అసలు విఎఫ్ఎక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. గ్రాఫిక్స్ కానీ మామూలుగా లాస్ట్లో కంక్లూషన్ కానీ బాగుందన్న. అసలుకి ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందన్న. గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి? గ్రాఫిక్స్ బాగున్నాయన్న. విఎఫ్ఎక్స్ కూడా ఇంకా సూపర్ ఉన్నాయన్న. అసలు సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ అయితే కొంచెం లైట్గా డల్ అనిపించిన బాగానే ఉన్నాయన్న. అమ్మవారి విగ్రహాలు సైతం పగలగొట్టే సీన్స్ కూడా తీశారు. ముస్లిమ్స్ మరి అంత క్రూయల్గా లేరు చరిత్రలో అని ఒక టాక్ అనేది నడుస్తుంది. లేదండి, చరిత్రలో నిజంగా చేసిన మనే. ఇప్పుడు మనం ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత చూస్తే వారణాసిలో కావచ్చు, అయోధ్యలో కావచ్చు, అక్కడ కింద ఉన్న ఆ రోజు దేవాలయాన్ని కూడా పట్టుకొట్టి మనం చూసాం. నేను చేశారు, ముస్లిమ్స్ కట్టేశారు, కాళ్ళు చేతులు కడుక్కునే చేశారు. అది మనం చూడలేదా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియానే చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి, మన చరిత్రను చూపించే ధైర్యం ఉండాలి. కాబట్టి మనం హిందువులు ఏ విధంగా క్రోత్తాన్ని బలైపోయారు అనేది చాలా కరెక్ట్గా చూపించారు. కాబట్టి ఎక్కడ కూడా దాన్ని అతిశయోక్తి ఏం లేదు. ఎక్కడ లేనిదేం చూపించాల, మన తెరమరుగైన చరిత్రని, మనం చూడని చరిత్రని అది పర్ఫెక్ట్గా దీంట్లో హరిహర చూపించారు. 100% మంచి సినిమా చూసిన ఫీల్తో ఇక్కడి నుంచి వెళ్తాం అనమాట. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ? పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్షల్ ఆర్ట్స్ వచ్చి కాబట్టి ఈయన కూడా మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 15 దేశాలు పర్యటన చేసి వచ్చాడు. వాళ్ళంతా 500 మంది ఆయన కలవబోతున్నారు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది లాస్ట్ 22 మినిట్స్లో అద్భుతంగా చూపించాడు. ఎందుకంటే అంటే ప్రతి సినిమాలు అనేక మంది వస్తుంటాయి, సోషల్ మెసేజ్లు ఇస్తుంటారు. కానీ మనం చూడని చరిత్రని మన బిడ్డలు చూడాలి, నెక్స్ట్ జనరేషన్ చూడాలి. మన 100 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళకి ముందు 1885 కాంగ్రెస్ ఏర్పడడానికి ముందు 1336 విజయనగర సామ్రాజ్యం గొప్పతనం, కాకతీయుల గొప్పతనం ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది కదా. అది చూపించే పనిలో 100% సక్సెస్ అయ్యారు. అద్భుతమైన సినిమా చూసా ఉన్నాం. రవి గారు మాట్లాడు. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం మైనస్. అది చాలా మినిమమ్. కానీ ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అంటే ఈ సినిమా ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు కదా. ఫస్ట్ మంచిగా అనిపించిందా, సెకండ్ మంచిగా అనిపించిందా గ్రాఫిక్స్ వైజ్గా? అదే ఫస్ట్ దాంట్లో మన గ్రాఫిక్స్ ఏం పెద్ద కనపడవు, రియాలిటీ ఉంటుంది అంత. అది క్రిష్ డైరెక్షన్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో డ్యూ టు టైమ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టైం ఇవ్వకపోవడం వల్ల అది మనకు కొంచెం తెలుస్తుంది. కాకపోతే అది చిన్నది, అదే స్టోరీ లైన్కి దానికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ ఓవరాల్ సినిమా బాగుంటుంది. వీటన్నిటికంటే కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరిపించేశాడు. నెక్స్ట్ నెంబర్ 1 హీరో ఆయనే ఈ సినిమాకి. క్లైమాక్స్ పార్ట్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా కీరవాణి మొత్తం సినిమాని లేపేశాడు. చాలా సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ 5 years వచ్చారు కదా, ఎట్లా అనిపించింది? ఆయన ఎంట్రీ చూస్తుంటే ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఆయన స్క్రీన్ పైన చూడడం, చాలా బాగుంది ఆయన స్క్రీన్ పైన. అలాంటి మూవీ ఇది. మన హిస్టరీ గురించి మనకు తెలుస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన హిస్టరీ, ఓవరాల్ గా నాకైతే ఇప్పుడు తెలిసే హిస్టరీ వేరు. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న? చాలా సూపర్ ఉన్నాయి. 2 సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోనే వెళ్ళిపోతే అవైతే హైలైట్. ఇంకా స్టోరీ కనెక్ట్ అయింది అంటారా మీకు? చాలా బాగా, చాలా బాగా. అసలు ఎవరిని హర్ట్ చేసినట్టుగా ఉండదు. ఆ మొఘల్స్ మనకు పాత రాజులు ఏమేమి అన్యాయాలు చేశారు, ఎలా చేశారు, చాలా బాగా. అట్లాంటిది రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్ గా? 4 out of 5. మీరు కొంచెం తీస్తా అంతేగాని ఓవరాల్ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇప్పుడు ఒక వీరుడిగా చూస్తున్నాము. ఇంకా ఈ సినిమాతో ఆయన రికార్డ్స్ అన్నీ లాగ్ ఏం లేదండి, ఆయన్ని చూస్తే ఇంకా 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 నెక్స్ట్ ఏంటి ఏం చేస్తారు అన్నట్టే ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. స్టోరీ కనెక్ట్ అవుతుంది అందరికి? కనెక్ట్ అవుతుంది. అర్థమైందా అండి స్టోరీ? అర్థమైంది. గ్రాఫిక్స్ ఎట్లా అనిపించినాయి మేడం? గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయండి. ఆఫ్టర్ 5 years వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది ఆయన చూస్తుంటే? ఆయన ఇంకా ఇంకా ఇలా చెయ్యాలి మూవీస్ ఇంకా అని అనిపించింది. హిస్టారికల్ సినిమాలో నటించడం ఎలా అనిపించింది? ఎప్పుడు స్టైలిష్ అదే అండి, కొత్తగా అనిపించింది. ఇందులో సెట్ అవుతారా లేదా అనిపించింది, కానీ చాలా బాగా చేశారండి.
మీకు నచ్చిన సీన్ ఏంటి ఈ సినిమాలో? పవన్ కళ్యాణ్ గారు పైన నుంచి జంప్ చేసి ఫైట్, ఆ సీన్ చాలా నచ్చింది. పులితో ఒక సీన్ అది బాగుంది. ఇక నుంచి బాగుందండి. ఆయన స్టెప్ అదొకటే కదా, అదొకటి చాలా బాగుంది. పైకి రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? అవుట్ 5. ఓకే మేడం, థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ హాఫ్ అన్ అవర్, స్టార్టింగ్లో హాఫ్ అన్ అవర్ ఓకే ఉంది, మళ్ళీ క్లైమాక్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇది చిన్నపిల్ల డైలాగ్స్ ఉంటాయి. ఆమె చిన్నపిల్ల ఉంటుంది, ఆమె డైలాగ్స్, ఆమె పర్ఫార్మెన్స్ చాలా హైప్ ఇచ్చిన హైప్, అది నాకు బాగా నచ్చింది. మీకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఇద్దరు డైరెక్టర్లు తీశారు కదా, ఫస్ట్ హాఫ్ క్రిష్, మళ్ళీ వేరే డైరెక్టర్ తీశారు, ఎట్లా? ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, మళ్ళీ లాస్ట్ ఒక సెకండ్ హాఫ్లో హాఫ్ అన్ అవర్ తీసేసి లాస్ట్లో మళ్ళీ బాగా నచ్చింది నాకు. స్టోరీ లైన్ మంచిగా కనెక్ట్ అయిందా మీకు? కనెక్ట్ అయింది, అంటే సినిమా అయితే ఒక లెవెల్లో ఉంది, చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు? 5 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ చూస్తే ఏమనిపించింది అంటే నాకు గబ్బర్ సింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండే చూడు, అంటే ఫ్లాప్లోకి వెళ్ళి వచ్చి గబ్బర్ సింగ్ వచ్చి సినిమా ఇచ్చిండు కదా, సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు. అదే ఈ మూవీస్ అంతే అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ అంటారా ఈ సినిమాతో? ఆ పండగనే, ఈ పండగ మళ్ళీ ఓజీ వస్తుంది కదా, దానికి కూడా చాలా పండగ అది. అంటే నాకు తెలిసి అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇయర్లో 2 ఇండస్ట్రీస్ అంటే 2013లో అత్తారింటికి దారేది ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సంగీత దర్శకుగా వచ్చింది. ఈ సంవత్సరము ఇదన్న హరిహర వీరమల్లో ఉన్న, లేకపోతే ఓజీ అన్న, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉత్తమ చిత్రం లెక్క ఉత్తమ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎట్లుంది సినిమాలో? ఎంట్రీ చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ స్వాగు సేమ్ గబ్బర్ సింగ్ ఎట్లుంటాయో, ఫ్లాప్ తర్వాత వస్తారు కదా, ఆ రేంజ్ ఎట్లు సేమ్ మూవీ అట్లనే ఉంది, ఆ క్లైమేటే ఉంది. ఇప్పుడు 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి నాకైతే మూవీ బాగా నచ్చింది, చాలా ఒక రేంజ్లో ఉంది మూవీ. 5కి 4 రేటింగ్. చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు సినిమాలో? సూపర్. 5 years తర్వాత వచ్చారు కదా, ఎట్లా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా? పవన్ కళ్యాణ్ స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించిందా, సెకండ్ హాఫ్ మంచిగా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్. మీకు నచ్చిన సీన్ ఏంటి సినిమాలో? పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అంతా. ఎంట్రీ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఎస్పెషల్ ఇంట్రో. 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 on 5. ఎలా అనిపించింది? అది చెప్పడం చాలా బాగుంది. వెరీ వెరీ నైస్. స్టోరీ నచ్చిందా? చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ లో ధర్మం గురించి, ఒక్కరే ఉంటే అవ్వదు, అందరు కలిసి ఉండాలి, యునైటెడ్ ఇస్ ద బెస్ట్ పాలసీ అనేసి చూపించారు, అది నాకు చాలా నచ్చింది. ఆఫ్టర్ 5 years వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఎంట్రీ ఎలా ఉంది? ఆయన చూసినప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, నేను ఆయన కోసం వచ్చాను, బట్ నాకు చాలా చాలా నచ్చింది. చాలా ఎంట్రీ బాగుంది, అన్నీ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ కూడా చాలా బాగుంది. మెయిన్గా ముఖ్యంగా ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అనమాట, ఎలా అనిపించినాయి విఎఫ్ఎక్స్ కుడ్ బి బెటర్, బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యాక్చువల్లీ చాలా బాగుంది. సార్ బాగుంది, నేను వెళ్ళాలి ఆఫీస్, మా మేనేజర్ చూస్తారు. ప్రతి కలెక్షన్ ప్రతి పేదవాళ్ళకి చెందుతుంది. సార్ అయితే ఏ మూవీ తీసినా, ఎలాంటివి తీసినా చాలా అర్థాలు ఉంటాయి, చాలా న్యాయమైన నిజాయితీగా తీసిన మూవీస్ ఉంటాయి. ఇదైతే చాలా వరకు న్యాయంగా తీసిన మూవీ. ప్రతి కలెక్షన్ ప్రతి పేదవాళ్ళకి వెళ్తుంది అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తెలుసుకుంది ఏంటంటే, ట్రోల్ చేసినాడు పెద్ద ఏదో నా కొడుకు, ట్రోల్ చేయకండి ప్లీజ్, దయచేసి చూసిన వాళ్ళు ట్రోల్ చేయకండి. ఎందుకంటే ఆయన కష్టపడిన దాంట్లో న్యాయంగా సంపాదించిన డబ్బులు ఎన్నో కోట్లు ప్రజలకు పెట్టారు. ఈ మూవీ కూడా అట్లనే వెళ్ళాలని, చాలా కలెక్షన్ రావాలని, ఆయనకి మంచి పేరు రావాలని, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఒక సముద్రంలాగా శత్రువులు వచ్చినా ఆయన ఈ ప్రపంచానికి ఒక సైనికునిలాగా నిలబడాలి, ఆ గుండె ధైర్యంగా ఇంకా బతకాలి, ఇంకా అట్లానే ఉండాలి, అందరికీ కావాలని. ఇదే వాళ్ళకి ఒక ఛాన్స్ అన్నమాట, ఇదే ఒక ఛాన్స్ అన్నమాట. నేను చెప్తున్నాను, సార్కి ఎన్ని అవమానం జరిగినా, ఎన్ని ఒక ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని ట్రోల్ చేసినా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే ఆ మనిషి ఒక ధైర్యంగా నిజాయితీగా ముందుకెళ్తున్నారు సార్. ఇంకా ఆయన ఒక 100 years బతకాలి, అందరికీ మంచి చేయాలని కోరుకున్నాను. మంచి కలెక్షన్ రావాలి, ప్రజలకి ఉపయోగం కావాలి. హీరోగా లైక్ చేస్తారా, పొలిటీషియన్ గానా? ఏమండి, ఒక నిజాయితీగా ఒక మనిషిగా నేను అభినందిస్తాను. చారిత్రక సినిమా కాబట్టి అతనికి సెట్ అయింది. సెట్ అయింది, ఎప్పుడు చేయలేదు, సెట్ అయింది. మీరు గమనిస్తారంటే ప్రతి ఒక్కటి శత్రువుకి జవాబు చెప్పినట్టు ఉంది.
రాజకీయ వాళ్ళకి ప్రతి మూమెంట్, ప్రతి డైలాగ్, ప్రతిదీ శత్రువు అంటే శత్రువులకే ఇది, ముఖ్యంగా శత్రువులకి ఇది జవాబు నేను చెప్తాను. ఇది ఓకే. మూవీ చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. చాలా రోజులతో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చూసేసరికి ఫ్యాన్స్కి దిల్ ఖుషి అనమాట. చాలా 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 బాగుంది. ఫ్యామిలీతో వచ్చాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అర్థమైందా సినిమా? చాలా చాలా బాగుంది. 5 years తర్వాత చూస్తున్నారు కదా, చెప్తున్నా ఫ్యాన్స్ లో దిల్ ఖుషి, చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఆయనకి వీరాభిమానులు, చాలా రోజుల తర్వాత చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చాము, పిల్లలతో, మా అత్తమ్మతో అందరితో కలిసి వచ్చేసరికి ఇంకా మేము చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి హిస్టారికల్ సినిమాలో నటించడం ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్? చాలా చాలా బాగుంది. మన టెంపుల్స్ని వాటిని ఎట్లా అయితే నాశనం చేస్తారు, ఔరంగజేబు, చాలా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకుని చాలా మంది ఉన్నారు. ఈయన చాలా బాగా చూపించారు దాన్ని. గ్రాఫిక్స్ అన్ని న్యాచురల్గా అనిపించినాయా? నాకు ఓవరాల్గా నాకైతే నచ్చింది మూవీ. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు.